అంతా కూడా కొద్ది రోజుల తర్వాత ఇట్ అయిపోతుంది. 4 రోజులకు 5 రోజులకు ఇలా ఇది పడిపోతుంది పెటల్స్. ఈ భాగం మాత్రమే మనకు 1/2 kg పైన పెరుగుతుంది. ఇది ఇప్పుడు ఆల్రెడీ ఒక 200-250 గ్రాములకు వచ్చింది, 200 గ్రాములకు వచ్చింది. ఇది మనకు 500 గ్రాములు 600 గ్రాములకి పెరుగుతుంది. కొన్ని చిన్న చిన్న సైజు ఉన్నాయి కదా సార్? ఇది మిగిలిపోయినాయి సార్. ఇవి మొత్తం పెద్ద అన్ని పెంపంగా మిగిలిపోయినాయి. ఇక మేము లేబర్కి టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి చిన్న చిన్న ఇచ్చిపెట్టండి అమ్మా, ముందు పెద్ద ఇలాగిచ్చేయండి అని చెప్తే వాళ్ళు చిన్న ఇచ్చిపెట్టి పెద్ద ఎక్కువ రోజులు అయినట్టు మళ్ళీ ఇది చెట్లునే ఉంటే పోతుంది కదా. సరదాగా ఇట్లా నీళ్ళు పెట్టినప్పుడల్లా తింటా ఉండాలి కట్ చేసి. ఒకవేళ టైం దొరికినప్పుడు కూడా చిన్న చిన్నవి కూడా తీసేసి అమ్మేవచ్చు. నేను లేబర్తో కటింగ్ చేయించడం షెడ్యూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ నేను కట్ చేస్తే 2 బాక్సుల ఫ్రూట్ వచ్చింది ఇలాంటిది. అందుకే లాస్ట్ డే మొత్తం ఇవే అమ్మాను చూసా. కేజీకి 100 రూపాయలకి 100 కిలోన్నర చొప్పున. కొన్ని ఓవర్గా రైప్ అయిపోయి పాడైనవి చూసారా? అవును సార్. ఇక వీటిని అట్లా వదిలేస్తాం, ఎందుకంటే ఇంకా అవి తెంపేంత టైం లేదు, దొరకదు. ఇంకోటి ఏంటంటే అది తెంపినా యూజ్ కాదు, ఆ చీమలు అలా దానికి ఫిక్స్ అయిపోయి ఉంటాయి, దాన్ని వదిలేస్తాం.